అభ్యర్థుల తలరాతను మార్చే ఓటర్ల తీర్పు ఎవరి వైపు మొగ్గు చూపనుంది? ఇప్పటికే ఈవీఎంలో నిక్షిప్తమైనటువంటి అభ్యర్థుల తలరాతలను మార్చే ఓటర్ల తీర్పు తనకు అనుకూలంగా ఉందా, లేదా ప్రత్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయా, అసలు తనకు విజయ అవకాశాలు ఎలా ఉన్నాయనేటువంటి అంశాన్ని అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు వైసీపీ అభ్యర్థి అంజాద్ బాషా గారు. ముందుగా మీకు నమస్కారం అన్న. ఆల్ ద బెస్ట్ అన్న. నమస్కారం, అందరికీ నమస్కారం అన్న. విజయ అవకాశాలు మీకు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా డెఫినెట్గా విజయం మూడవసారి కూడా వరించబోతుంది. అది కూడా గతంలో కన్నా ఇంకా మంచి మెజార్టీ ఖచ్చితంగా సాధించబోతున్నామని చెప్పి కూడా కరాఖండిగా చెప్పగలం. ఎందుకంటే మరి ఈ 5 ఏళ్ల కాలంలో మరి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు అయితేమి, మరి కడప నగరాభివృద్ధి అయితేమి, మరి ఇవన్నీ కూడా మరి నా గెలుపుకు దోహదపడతాయని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. మరి ఆ తరహాలోనే గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా కూడా కడప అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో మరి బారులుగా నిలబడి తమ ఓటుని వినియోగించుకున్న పరిస్థితి మనం చూసాం. రాత్రి 10 గంటల వరకు కూడా పోలింగ్ జరిగిన సరళిని మనం చూసాం. గతంలో ఎప్పుడు మనం చూడలేదు 10 గంటల వరకు మరి పోలింగ్ జరిగిన పరిస్థితి. మరి ఇవన్నీ కూడా చూస్తుంటే మరీ ముఖ్యంగా మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో మరి తమ ఓటును వినియోగించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా వృద్ధులు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వాళ్ళందరూ కూడా పోలింగ్ బూత్ల వద్ద వచ్చి మరి తమ ఓటును వినియోగించుకున్న పరిస్థితి గతంలో ఎప్పుడు మనం చూడలేదు. మరి ఈసారి ఈ ఎన్నికల్లో మరి వృద్ధులు కూడా పెద్ద సంఖ్యలో బారులుగా నిలబడి మరి వాళ్ళ ఓటును వినియోగించుకున్న పరిస్థితి. మరి ఓటింగ్ సరళిని చూసిన తర్వాత ఖచ్చితంగా మాకు పూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉంది. మూడవసారి కూడా మరి ఖచ్చితంగా నేను గెలవబోతున్నాను ఈ కడప నియోజకవర్గం. అంటే ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పుడే ఆ ఓటింగ్ శాతం పెరుగుతుందన్నటువంటి భావన ఉంది. మనం 2014లో చూసుకుంటే 2019కి చూసుకుంటే ఓటింగ్ శాతం పెరిగింది అంటే ప్రభుత్వాలు కూడా మారాయి. అది కాదు ఇక్కడ గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. మరి ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా ప్రతి గడపకు మరి అదేవిధంగా శాచ్యురేషన్ మోడ్లో మరి వాళ్ళకందరికీ కూడా లబ్ధి జరిగిన పరిస్థితి. డైరెక్ట్గా బెనిఫిషరీకి ఎక్కడ మిడిల్ మ్యాన్ లేరు, మధ్యవర్తులు లేరు, ఎక్కడ లంచాలకు తావు లేదు. శాచ్యురేషన్ మోడ్లో మరి ఈరోజు వాళ్ళకందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాయి. కాబట్టి మరీ ముఖ్యంగా ఆ పథకాలు కూడా మహిళల పేరుతో మరి మహిళల అకౌంట్లో జమ చేశారు. కాబట్టి మరి ఖచ్చితంగా మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో మరి ఈరోజు ఓట్లు వినియోగించుకున్న పరిస్థితి మనం చూశాం. కాబట్టి మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అదే పరిస్థితి ఉంది. 2019 ఎన్నికలు మరి 2024 ఎన్నికలు మనం బేరీజ్ చేసుకుంటే 2019 కన్నా 2024లో సుమారుగా 10 లక్షల మంది మహిళలు మరి తమ ఓటును వినియోగించుకున్న పరిస్థితి ఎక్కువగా గతంలో కన్నా. ఈసారి 2019 కన్నా 2024లో 10 లక్షల మంది మహిళలు మరి ఎక్కువ సంఖ్యలో మరి ఈరోజు ఓట్లు వినియోగించుకున్న పరిస్థితి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలించే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా మరి ఆ అభ్యర్థులకు గెలుపుకు అవకాశాలు ఉంటాయని చెప్పి మేమైతే పూర్తిగా భావిస్తున్నాం. నా కడపలో ఎందుకు మతపరమైనటువంటి అంశాన్ని తెరపైకి తేవడానికి ప్రధాన కారణాలు ఏంటి? అసలు ఎందుకు మతపరమైన అంశం ఇంతకాలంగా మనం చూస్తున్నాం? కడపలో ఇంతవరకు కూడా మతపరమైనటువంటి ఇవి లేవు. ఎప్పుడు కూడా మనం చూసాం, ఎన్నో ఎలక్షన్స్ జరిగాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఎలక్షన్స్ జరిగాయి. కానీ మతపరమైనటువంటి అంశం ఎప్పుడూ తెరపైకి రాలేదు. ఎందుకు ఈసారి తెరపైకి మతపరమైన అంశం వచ్చింది? అది ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళని అడగాలి. ఎందుకంటే కడప నగరం అనేది మత సామరస్యానికి ప్రతీక. ఇది ఎంత అన్యోన్యంగా ఉంటామంటే కడప నగరంలో మన హిందూ సోదరులు కానీ, మన ముస్లిం సోదరులు కానీ, క్రైస్తవ సోదరులు కానీ ఒక సోదర భావంతో దశాబ్దాలుగా
దశాబ్దాలుగా మనమందరం కూడా ఒక సోదరభావంతో మెలిగిన పరిస్థితి. మరి ఎవరిని అడిగినా కూడా మరి కడపలో చెప్తారు. ఎందుకంటే మనం చూసాం దేవుని కడప, ఏదైతే తిరుమల తొలి గడప దేవుని కడప అంటాం, మరి అలాంటిది కడపలో ఉంది. మరి అదేవిధంగా దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన పెద్ద దర్గా, మరి అదేవిధంగా పురాతనమైన ఈరోజు మన క్రైస్తవులకు సంబంధించిన మరియాపురం చర్చ్, మరి ఇవన్నీ కూడా మత సామరస్యానికి ప్రతీక ఇది. మరి ఈరోజు మనం చూస్తాం, మనం అందరం కూడా ఎంత అన్యోన్యంగా ఉంటామంటే, మరి మా హిందూ సోదరులు మరి వాళ్ళ పండగలకు మాకు ఆహ్వానించడం జరుగుతుంది. సంక్రాంతి పండగ వస్తేనే మా అందరికి కూడా మరి వాళ్ళు ఆహ్వానించడం జరుగుతుంది వాళ్ళ ఇళ్ళకు, మేమందరం కూడా వాళ్ళ ఇళ్ళకు వెళ్ళడం జరుగుతుంది. మరి అదే తరహాలో మా రంజాన్ పండగ వస్తే మరి మా హిందూ సోదరులందరూ కూడా మాకు ఇఫ్తార్ విందులు ఇవ్వడం ఒక అనువాయితీ. మరి అదేవిధంగా క్రైస్తవ సోదరులు కూడా మరి క్రిస్మస్ నాడున మనందరికి కూడా ఈరోజు వాళ్ళ ఇళ్ళకు పిలిపించడము, మరి ఈరోజు అందరూ కూడా కలిసిమెలిసి మరి ఈరోజు మనము ఒక సోదరభావంతో మెలుగుతున్న పరిస్థితిలో మరి ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే మాధవిరెడ్డి గారు వచ్చిన తర్వాతనే మరి ఈరోజు కడప నగరంలో కులాల మధ్య మీరు కదా మీరు ఆ మతపరమైన అంశాన్ని మేము ఎందుకు నేను 2014లో నేను పోటీ చేశాను, 2019లో నేను పోటీ చేశాను. ఎక్కడ కూడా మతపరమైన సమస్యలు ఎక్కడ తలెత్తలేదు, విద్వేషాలు ఎక్కడ కూడా లేదు. మీరు వెరీ చేసుకోండి, 2014 ఎక్కడ జరిగాయా, 2019 ఎక్కడ జరిగాయా, మరి ఈరోజు 2024లోనే ఎందుకు ఈ జరిగాయి అనేది ఒక్కసారి మీరందరూ బేరీ చేసుకోండి. మరి కావాలని ఈరోజు మతాల మధ్య చిచ్చు పెట్టి, కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఎలాంటి ఆస్కారం లేదు, ఇక్కడ గెలుపుకు వాళ్ళకి ఆస్కారమే లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఏదో రకంగా మరి ఇక్కడ గెలవాలని ఒక ఆకాంక్షతో మరి మతాల మధ్య చిచ్చు పెట్టి, కులాల మధ్య చిచ్చు పెట్టి ఏదో రకంగా లబ్ధి పొందాలి అనే ఆలోచనతోనే మరి ఇవన్నీ కూడా చేశారని నేనైతే భావిస్తున్నాను. కానీ వాళ్ళు ఎన్ని చేసినా, వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా కడప నగర ప్రజలు అలాంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వరు. ఎందుకంటే స్పష్టంగా కడప నగర ప్రజలు ఇక్కడ ప్రశాంతతను కోరుకుంటారు. కడప నగర ప్రజలు కూడా గతంలో నుంచి కూడా మనం చూసాం, పెద్దలు మహామహనీయులు ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది. కోటిరెడ్డి గారు, మరి అలాంటి పులుగూరు శేషయ్య గారు, మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తులు గజ్జల రంగారెడ్డి గారు, మరి అలాంటి కందుల శివానందరెడ్డి గారు, మరి అలాంటి డాక్టర్ ఖలీల్ బాషా గారు, సి రామచంద్రయ్య గారు, మరి ఆమదుల్లా గారు, మరి ఇలాంటి వ్యక్తులు అనేక మంది ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది. మరి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా జరిగినటువంటి విధంగా మరి ఈరోజు ఎన్నికల్లో మరి మనం చూసాం, పోలింగ్ రోజున ఏదో ఒక రకంగా పోలింగ్ సరళిని తగ్గించాలి, ఏదో ఒక రకంగా రచ్చపెట్టుకోవాలి అనే ఆలోచనతోనే. మా ఆకాంక్ష ఏంటంటే మాకు ప్రజాబలం ఉంది, ప్రజల చేత ఓట్లు వేయించుకోవాలి, మాకు పోలింగ్ శాతాన్ని పెంచాలి, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఓటు వినియోగించుకోవాలని మా తాపత్రయం. కానీ వాళ్ళ తాపత్రయం ఏమంటే మరి పోలింగ్ సరళిని ఏదో ఒక రకంగా తగ్గించాలి. మరి ఆ రకంగా ప్రతి బూత్ కాడ కూడా వాళ్ళు ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకోవడం, అది కూడా చూడండి. ఒక్కసారి వాళ్ళతో పాటు తిరిగిన వ్యక్తులు ఎవరైనా కడప నగరంలో ఏదన్నా పేరు మోసిన నాయకులు ఎవరన్నా వాళ్ళతో పాటు తిరిగారా? అందరు అల్లరి మూకలు, ఎవరైతే రౌడీ షీటర్లు ఉండారో మరి వాళ్ళందరూ కూడా తిరిగాడు. దుర్గా ప్రసాద్ తిరిగాడు. ఎక్కడ తిరిగారు? రోడ్ షోలో పాల్గొన్నారు కదా. రోడ్ షోలో కాదండి, పోలింగ్ రోజున, పోలింగ్ సరళి రోజున ఎక్కడ తిరిగారు చెప్పండి. మీరు చెప్పే నాయకులు ఎక్కడ తిరిగారు? ఎక్కడ తిరగలేదు. వాళ్ళతో పాటు తిరిగిన వ్యక్తులందరూ కూడా ఈరోజు చూసుకోండి, ఎవరైతే రౌడీ షీటర్స్ ఉండారో, ఎవరైతే మర్డర్ కేసులో ఇరుక్కుని ఉండారో వాళ్ళను పెట్టుకొని, రౌడీ ముక్కలను పెట్టుకొని మరి వాళ్ళందరూ కూడా ప్రతి బూత్ కాడ వెళ్ళి ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకొని మరి అక్కడ ఆ పోలింగ్ బూత్లో పోలింగ్ శాతాన్ని తగ్గించాలని వాళ్ళ భావన తప్ప ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వినియోగించుకోవాలని చెప్పి ఏ కోశాన కూడా వాళ్ళు ఆలోచన చేయలేదు. కానీ మా ఆలోచన అలా కాదు. మా ఆలోచన ఏంటంటే మాకు ప్రజాబలం ఉంది, ప్రజలు ఖచ్చితంగా పోలింగ్ బూత్కి వస్తే ఖచ్చితంగా మాకు ఓటు పడుతుందని ఒక నమ్మకం, విశ్వాసం మాకుంది. కాబట్టి మరి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పెద్ద సంఖ్యలో తమ ఓటుని వినియోగించుకోవాలి అని చెప్పి మా తాపత్రయం. మరి వాళ్ళది అలా కాదు, ఏదో ఒక రకంగా పోలింగ్ శాతాన్ని తగ్గించాలి.
మరి ఆ కోణంలోనే మరి ఎక్కడైనా మీరు, ఎందుకంటే మీడియా మిత్రులు మీరు అందరూ కూడా అన్ని చోట్ల కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మీరు తిరిగారు. మరి ఆ ప్రాంతాల్లో అన్నీ కూడా ఏ రకంగా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకోవడానికి మరి ఏ రకంగా ప్రయత్నం చేశారో, ఎందుకంటే మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా ఎంతో సంయమనం పాటించడం జరిగింది. ఎంతో సంయమనం పాటించడం వల్లనే మరి ఈరోజు కడప నగరంలో గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా ఈరోజు 65.27% పోలింగ్ శాతం నమోదు చేసుకోవడం జరిగింది. గతంలో 60% కన్నా ఎప్పుడు నమోదు ఎక్కువ అయ్యే పరిస్థితి లేదు. గతంలో అంటే గతంలో 60% ప్లస్ పోస్టల్ బ్యాలెట్తో కలుపుకుంటే 62% జరిగింది. ఈసారి పోస్టల్ బ్యాలెట్తో కలుపుకుంటే 67% పోలింగ్ నమోదైనట్టుగా మనకు సమాచారం అంది. అంటే నేనేమంటానంటే ఎలక్షన్లు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగిపోయాయి. ఎన్నికలు జరిగిపోయిన తర్వాత ఎందుకు అల్లర్లు కారణం? దానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే 6 గంటలకు పోలింగ్ క్లోజ్ అవుతుంది. 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఎలక్షన్ ఈసీ నియమ నిబంధనలు ఏమున్నాయంటే 6 గంటల వరకు ఎవరైతే ఓటర్లు మరి క్యూలో నిలబడి ఉంటారో మరి వాళ్ళందరి చేత ఓటు వినియోగించాల్సిన బాధ్యత మరి ఆ పోలింగ్కు సంబంధించిన ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన పిఓ పైన ఉంటుంది. అంటే వాళ్ళందరూ కూడా ఓటు వినియోగించుకోవడానికి కోసం 6 గంటల లోపల ఎవరైతే ఆ పోలింగ్ బూత్ లోపల వస్తారో మరి వాళ్ళ చేత ఓటు వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎంతసేపు అయినా కూడా, అది ఎంత సమయం పట్టినా కూడా మరి ఆ క్యూ లైన్లో ఉన్న ప్రతి ఒక్కరి చేత ఓటు వేయించాల్సిన బాధ్యత ఆ పిఓ పైన ఉంటుంది. మరి ఏదైతే ఈ టీడీపీకి సంబంధించిన అభ్యర్థి అయిన మాధవిరెడ్డి గారు మరి అవగాహన లోపం వల్లనో ఏమో నాకైతే తెలియదు, కానీ మరి ఇవన్నీ ఇన్ని మాటలు మాట్లాడుతుంది, కానీ ఆ అవగాహన లేదని నేనైతే భావించడం లేదు. అవగాహన ఉన్ని కూడా మరి అదే పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి మరి 6 గంటలు అయిపోయింది, మీరు పోలింగ్ ఆపేయాలి, మరి వీళ్ళు ఎందరు కూడా బోగస్ ఓటర్లు అని చెప్పి మరి ఆ పీఓల మీద దుర్భాషలు ఆడము, మరి పోలింగ్ మీరు జరపకోకూడదు, 6 గంటలు అయిపోయింది, పోలింగ్ క్లోజ్ చేసేయాలని చెప్పి మరి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. మరి అదే సందర్భంలో నేను కూడా అక్కడికి వెళ్ళాను. మరి ఇక్కడ ఏదైతే క్యూ లైన్లు ఉన్నారో నేను పీఓతో అడిగాను, పీఓ గారు ఏంటి మీ నిబంధనలు ఏం చెప్తారు అంటే, సార్ 6 గంటల వరకు ఎంతమంది క్యూ లైన్లో ఉంటారో మరి వాళ్ళ చేత అంతా కూడా మేము ఓటు వేయిస్తాము. మరి అలాంటప్పుడు మరి ఈ అభ్యర్థి ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేది మరి నేను పీఓ గారు అప్పుడే వెంటనే వాళ్ళకందరికీ కూడా స్లిప్స్ కూడా ఇచ్చి మరి వాళ్ళ క్యూ లైన్లో ఉండే వాళ్ళకందరికీ కూడా స్లిప్లు ఇచ్చి వాళ్ళ చేత ఓటు వినియోగించుకోవడం జరిగింది. మరి దీనికి కారణం ఈ ఘర్షణ కారణాలు కూడా ఇదే. పెద్ద సంఖ్యలో మరి 6 గంటల తర్వాత కూడా చాలా ఏదైతే పోలింగ్ బూతులలో మరీ ముఖ్యంగా మహిళలు మరి పురుషులు కూడా పెద్ద సంఖ్యలో మరి క్యూ లైన్లో ఉన్నారు కాబట్టి మరి అది ఏదో ఒక రకంగా ఆ పోలింగ్ని ఆపాలి, అక్కడ ఏదో ఒక ఘర్షణ వాతావరణం తీసుకొస్తే మరి ఆ ఓటర్లందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారని చెప్పి ఒక ప్రయత్నంలో భాగంగానే మరి ఇవన్నీ కూడా జరిగాయని చెప్పి నేనైతే భావిస్తున్నాను. దానికి ఖచ్చితంగా మేము కూడా ఎదురు నిలబడ్డాం. మరి అక్కడ ఉండే ప్రతి ఓటర్తో కూడా ఓటు వేయించగలిగాం. 10 గంటల వరకు ఒక పోలింగ్ బూత్లో 10 గంటల వరకు కూడా ఓటు వేయించగలిగాం. ఎందరు కూడా బోగస్ ఓటర్లు అని చెప్పి మరి ఆ పీఓల మీద దుర్భాషలు ఆడము, మరి పోలింగ్ మీరు జరపకోకూడదు, 6 గంటలు అయిపోయింది, పోలింగ్ క్లోజ్ చేసేయాలని చెప్పి మరి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. మరి అదే సందర్భంలో నేను కూడా అక్కడికి వెళ్ళాను. మరి ఇక్కడ ఏదైతే క్యూ లైన్లు ఉన్నారో నేను పీఓతో అడిగాను, పీఓ గారు ఏంటి మీ నిబంధనలు ఏం చెప్తారు అంటే, సార్ 6 గంటల వరకు ఎంతమంది క్యూ లైన్లో ఉంటారో మరి వాళ్ళ చేత అంతా కూడా మేము ఓటు వేయిస్తాము. మరి అలాంటప్పుడు మరి ఈ అభ్యర్థి ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేది మరి నేను పీఓ గారు అప్పుడే వెంటనే వాళ్ళకందరికీ కూడా స్లిప్స్ కూడా ఇచ్చి మరి వాళ్ళ క్యూ లైన్లో ఉండే వాళ్ళకందరికీ కూడా స్లిప్లు ఇచ్చి వాళ్ళ చేత ఓటు వినియోగించుకోవడం జరిగింది. మరి దీనికి కారణం ఈ ఘర్షణ కారణాలు కూడా ఇదే. పెద్ద సంఖ్యలో మరి 6 గంటల తర్వాత కూడా చాలా ఏదైతే పోలింగ్ బూతులలో మరీ ముఖ్యంగా మహిళలు మరి పురుషులు కూడా పెద్ద సంఖ్యలో మరి క్యూ లైన్లో ఉన్నారు కాబట్టి మరి అది ఏదో ఒక రకంగా ఆ పోలింగ్ని ఆపాలి, అక్కడ ఏదో ఒక ఘర్షణ వాతావరణం తీసుకొస్తే మరి ఆ ఓటర్లందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారని చెప్పి ఒక ప్రయత్నంలో భాగంగానే మరి ఇవన్నీ కూడా జరిగాయని చెప్పి నేనైతే భావిస్తున్నాను. దానికి ఖచ్చితంగా మేము కూడా ఎదురు నిలబడ్డాం. మరి అక్కడ ఉండే ప్రతి ఓటర్తో కూడా ఓటు వేయించగలిగాం. 10 గంటల వరకు ఒక పోలింగ్ బూత్లో 10 గంటల వరకు కూడా ఓటు వేయించగలిగాం. ఎందుకంటే
మరి ఓటు వేసేదానికి తన ఓటును వినియోగించుకోవడానికి అక్కడికి రావడం జరిగింది. మరి అలాంటి వ్యక్తిని మనం ఓటు వేయకోకుండా పంపించే పరిస్థితి లేదు. మరి ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాలు కూడా అదే ఉన్నాయి. మరి 6 గంటల లోపల ఎంతమంది ఓటర్లు క్యూ లైన్లో ఉంటారో మరి వాళ్ళ చేత ఓటు వేయించాల్సిన బాధ్యత మరి ఆ పీఓ పైన ఉంది. కాబట్టి దాన్ని మనం గట్టిగా పట్టుబడి ఆ క్యూ లైన్లో ఉన్న ప్రతి ఓటర్తో ఓటు వేయించగలిగామని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మరి ఆ దిశలోనే మరి వాళ్ళ ప్రయత్నం అంతా కూడా మరి ఆ ఓటును వినియోగించుకోకూడదు. మరి ఎందుకంటే ఆ ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడతాయని ఒక నమ్మకం వాళ్ళకు ఉందేమో నాకైతే తెలియదు. కానీ మరి ఇది బోగస్ ఓటర్ అనేది ఎవరు తేలాలి? క్యూ లైన్లో నిలబడిన ఓటర్ బోగస్ ఓటర్ అనేది లోపల మీ ఏజెంట్లు ఉంటారు. మీ ఏజెంట్ అక్కడ పోయిన తర్వాత మరి ఏజెంట్ తేల్స్తాడు, లేకుంటే అక్కడ పీఓ తేల్స్తాడు అది బోగస్ ఓటరా జెన్యూన్ ఓటరా అనేది. మరి బయట కాదు కదా, బయట క్యూ లైన్లో నిలబడిన వాళ్ళందరూ కూడా బోగస్ ఓటర్లు అంటే అందుకోసమే వాళ్ళందరూ కూడా వాళ్ళ తాపత్రయం అంతా కూడా మరి ఆ ఓటర్లు అందరూ కూడా ఓటు వినియోగించుకోకూడదు, ఆ పోలింగ్ శాతాన్ని తగ్గించాలని చెప్పి మరి కుట్రలో భాగంగానే మరి చిన్నపాటి ఘర్షణకు దారి తీయడం. చిన్నపాటి ఘర్షణ ఏందన్నా? రాళ్ళ దాడి చేసుకున్నారు కదన్నా. అదే ఎవరు చేశారనేది కూడా మీకు క్లియర్ వీడియో వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి. రాళ్ళ దాడి చేసుకోవడం ఏంటన్నా? అసలు నాకు అర్థం కావట్లా. అదే రాళ్ళ దాడికి దిగాల్సిన అవసరం ఏంటి? సంయమనం పాటించాల్సినటువంటి మీ 2 పార్టీలు ఇలా రాళ్ళ దాడి దిగడం ఏంటి? మేము పూర్తిగా సంయమనం పాటించడం వల్లనే మరి ఏదైతే 9 గంటల వరకు కూడా సంయమనం పాటించడం వల్లనే మరి ఈ శాతం పోలింగ్ కూడా జరిగింది. మరి వాళ్ళ ప్రకారంగా వాళ్ళు ఏదో ఒక రకంగా అల్లరి చెయ్యాలని చెప్పి వాళ్ళు ఏదైతే కుట్ర పన్నారో వాళ్ళ కుట్రలో మేము కూడా భాగస్వాములు అయింటే మరి మధ్యాహ్నం నుంచే వాళ్ళు అల్లరి చేయాలని చెప్పి మరి ఆ ఆలోచనతోనే మరి ముందుకెళ్ళారు. కానీ మేము మా నాయకులు మా కార్యకర్తలందరూ కూడా ఎంతో సంయమనం పాటించి మా ఓటర్లు ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలి అని చెప్పి మేము కూడా మా కార్యకర్తలకు నాయకులకు కూడా అందరికీ సందేశం ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా మరి వాళ్ళు రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా కూడా ఎవరు కూడా వాళ్ళ మాటలకు ఎవరు కూడా మీరు తలగొక్కకండి. మీరందరూ కూడా ప్రజలను ఓటు వినియోగించుకునే దిశలో ఓటర్లను మరి బూతులకు మరి తీసుకెళ్లే దాంట్లో మనం అందరం కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం. మరి మనం ఓటు శాతాన్ని మనం పెంచుకుంటామని చెప్పి ఆ దిశలోనే మా కార్యకర్తల నాయకులందరూ కూడా దాంట్లో నిమగ్నమై మరి పోలింగ్ శాతాన్ని కూడా పెంచుకునేదానికి మరి ఈరోజు మనము మా నాయకులు కార్యకర్తలందరూ కూడా ఎంత కష్టపడడం జరిగింది. అంటే ఇప్పుడు రాళ్ళ దాడి జరిగింది, వాళ్ళే వేశారా, మీరు వేయలేదా? ఖచ్చితంగా ఎవరు కూడా వేశారు కదా. అది కాదు కదా, మొదట ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మీకు వీడియోలో కూడా క్లియర్ కట్గా ఉంది. క్లియర్ కట్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళు నా కారు అంతా ధ్వంసమైంది. వాళ్ళ రాళ్ల దాడిలో నా కారు ధ్వంసమైంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంజాద్ బాషానే చేశారంటున్నారు కదా. ఎవరు చెప్పారు? వాళ్ళ తరఫు నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళ తరఫు నుంచి స్టార్ట్ అయిన తర్వాత దానికి ప్రతిస్పందన ఉంటుంది. ప్రతిస్పందన ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ తరఫు నుంచి రెచ్చగొట్టే ప్రసంగాలు అయితేమి వాళ్ళ రాళ్ళు దువ్వింది వాళ్ళే ఫస్ట్. మీ వీడియో క్లిప్పింగ్స్ అంతా ఉంది. వాళ్ళందరూ కూడా తొడగొట్టి మళ్ళీ రాళ్ళు దువ్విన తర్వాత నా కారు అద్దాలు పగిలిన తర్వాతనే మా వాళ్ళు దానికి ప్రతిస్పందించాడు. అంటే ముందు వాళ్ళు నా కారు అద్దాలు పగిలిన తర్వాతనే మా వాళ్ళు కూడా ప్రతిస్పందించారు. ఎందుకు మీరు ఇంత కవ్వింపు చర్యలకు పాల్పడతానా? ఒకవైపు వాళ్ళ పక్కన వేరే వాళ్ళు తిరుగుతాడని అన్నప్పుడు మీరు ఎందుకు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళకపోయారు? మీరు ఏ ఎన్నికలకు పోలీస్ యంత్రాంగం ఉంది కదా, ప్రతి డిఎస్పీకి మనం చెప్తున్నాం, జిల్లా అధికారులకు చెప్తున్నాం, మరి ఆర్ఓకు చెప్తున్నాం. మరి మనకి ఎన్నికల కమిషన్కి ఎవరు తీసుకువెళ్ళాలి? మీరు తీసుకెళ్ళాలి కదా. వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు అదే మనకి ఇక్కడ ఎవరు ఆర్ఓ ఎవరు? మనకు ఆర్డీఓ గారు. ఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం, డిఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాం. లా అండ్ ఆర్డర్ ఎవరు మెయింటైన్ చేయాలి? పోలీస్ డిపార్ట్మెంట్ కదా. ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాం, డిఎస్పీ గారికి ప్రతి సందర్భంలో కూడా డిఎస్పీ గారికి దృష్టికి తీసుకెళ్ళాం. మరి ఇవన్నీ కూడా తీసుకుపోయాం. మరి వాళ్ళు చేసిన చర్యలు ఏంటో ఒకసారి అధికారులను మీరు అడగాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు చేపట్టారనేది కూడా మరి వాళ్ళని అడగాలి. మన సైడ్ నుంచి ప్రతి సందర్భంలో ఏ బూతులు ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పి కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్కు సమాచారాన్ని అందించడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అంజాద్ బాషా సోదరుడు డబ్బులు ఇచ్చి ఓటింగ్లు అంటే దొంగ ఓట్లు పోల్ చేయించాడు అని ఒక ఆరోపణ. అలాంటి గత్యంతరం మాకు లేదు. డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవాల్సిన గత్యంతరం మాకైతే లేదు. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే తాపత్రయం అయితే ప్రజలు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు గత 5 ఏళ్ల కాలంలో వాళ్ళకి జరిగిన లబ్ధి
గతంలో ఏ ప్రభుత్వంలో జరగలేదు. మరి ఆ రకంగా సాచ్యురేషన్ మోడ్లో ఆ కుటుంబాలకు మేలు జరిగాయి కాబట్టి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి పోలింగ్ బూతుల్లో బార్లుగా నిలబడ్డారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా బార్లు ఎక్కడ తగ్గని పరిస్థితి. మరి అలాంటిది ఇది డబ్బులు ఇస్తే వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఎప్పుడు కూడా డబ్బులతో ఓటర్లను మనం ఎప్పుడు ప్రలోభాలకు గురించి కొనే పరిస్థితి ఉండదు. గతంలో కూడా ఎప్పుడైనా మీరు ఇన్ని ఎన్నికలు మీరు చూసింటారు. ఈ తరహాలో ఎప్పుడు చూసినా కూడా బార్లుగా నిలబడిన పరిస్థితి ఎప్పుడు మనం చూడలేదు. మరి అవన్నీ కూడా ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు వినియోగించుకోవాలని తాపత్రయం వాళ్ళలో ఉంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని తాపత్రయం వాళ్ళ ఓటర్లలో ఉంది కాబట్టి ఎంత ఎండ ఉన్నా కూడా ఆ ఎండ కూడా లెక్క చేయకోకుండా మరి వృద్ధులు 70-80 ఏళ్ల వృద్ధులు కూడా వచ్చి మరి బార్లో నిలబడి తమ ఓటుని వినియోగించుకున్న పరిస్థితి నేను గత 2 ఎన్నికల్లో ఎప్పుడు చూడలేదు. ఈ ఎన్నికల్లో నేను చూశాను. మరి ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా మరి ఆ ఓటర్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పి మేమైతే పూర్తిగా విశ్వసిస్తున్నాం. అన్న, కొన్ని ప్రాంతాల్లో ఏదైతే మైనారిటీల ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గింది అని ఒక ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే మీ ఓటమికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న భావన వినిపిస్తుంది. ఎలా చూడొచ్చు? అలాంటిది ఏమీ లేదు. ఓటింగ్ శాతం అన్ని చోట్ల కూడా గతంలో కన్నా ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. గతంలో కన్నా ఈసారి అన్ని పోలింగ్ బూత్లలో కూడా ఓటింగ్ శాతం పెరిగింది. ఖచ్చితంగా గెలవబోతున్నాం. 3వసారి కూడా గెలవబోతున్నాం. ఖచ్చితంగా గతంలో కన్నా మంచి మెజార్టీ వచ్చే అవకాశాలు. అన్న, చివరిగా ఒక మాట అడుగుతాను. గెలుపుకు సంబంధించి ఎలాంటి ధీమా ఉంది మీలో? అంటే ఎంత మెజార్టీ రావచ్చు, ఏ విధంగా మీరు నేను గెలుస్తానని బేరీజ్ వేసుకోగలుగుతున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఈరోజు పోలింగ్ జరిగిన సరళి, మరి పెద్ద సంఖ్యలో ఓటర్లు బార్లో నిలబడి ఓటు వేసిన పరిస్థితి, మరీ ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో మరి బార్లో నిలబడి ఓటు వేసిన పరిస్థితి, మరి ఇవన్నీ కూడా చూస్తుంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా వాళ్ళకు జరిగిన లబ్ధి, మరి అదేవిధంగా కడప నగరాభివృద్ధి, కొద్దిగా ఇంటలెక్చువల్స్, మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, మరి ఇవన్నీ కూడా కడప నగరంలో జరిగిన అభివృద్ధి. ఈ రెండే సంక్షేమం, అభివృద్ధి. మా ఎజెండా కూడా ఎన్నికల్లో కూడా మేము ఒకటే, మా క్యాన్వాసింగ్లో కూడా మేము చెప్పింది ఒకటే, సంక్షేమం అభివృద్ధిని చూసి ఓటేయండి. గతంలో ఎప్పుడు కడప నగరం అభివృద్ధికి నోచుకోలేదు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి ఈరోజు కడప నగరం అభివృద్ధి వైపుకు అడుగులు పడ్డాయి. మరి ఈ అభివృద్ధి అనేది ఆగిపోకూడదు. అభివృద్ధి కొనసాగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఖచ్చితంగా రాబో రోజుల్లో మళ్ళొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మరి ఇంతకన్నా పెద్ద సంఖ్యలో మరి నిధులు తీసుకొచ్చి కడప నగరాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మరి వాళ్ళకందరికీ నేను మాట ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ కూడా ప్రజలందరూ కూడా గ్రహించి మరి ఈరోజు ఖచ్చితంగా సంక్షేమం, అభివృద్ధే నా గెలుపుకు పునాదులని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మరి ఎంత మెజార్టీ అని చెప్పారు, ఇప్పటికే చెప్పాను నేను. గతంలో 2019లో వచ్చిన మెజార్టీ కన్నా మరి ఎక్కువగా మరి మెజార్టీ వస్తుందని చెప్పి కూడా నాకు పూర్తిగా ధీమా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అన్న, చివరిగా ఈ మాట మాట్లాడేసి క్లోజ్ చేస్తాం. మైనారిటీలు కావచ్చు, అదేవిధంగా క్రిస్టియన్స్ కావచ్చు, ఎక్కువ శాతం ఒక ఓటు మీకేసినా ఆ తర్వాత రెండవ ఓటు ఎంపీగా షర్మిలాకు ఓటేశారని ఉంది. అవన్నీ అపోహలు మాత్రమే. ఎవరు కూడా క్రాస్ ఓటింగ్కి ఏదో 1% ఏదన్నా మనం చెప్పలేం. కానీ ఎవరైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ క్రాస్ ఓటింగ్ జరగలేదు. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వసించి నమ్మారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. మరి పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే అభ్యర్థి అయిన అవినాష్ రెడ్డి గారి ఎంపీ కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరిగింది. ఆ దిశలోనే 2 ఓట్లు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుపైన ప్రజలందరూ కూడా వేశారని ఒక నమ్మకం, విశ్వాసం మాకైతే ఉంది. ఎవరో ఒక 1% ఏదన్నా మనం చెప్పలేం, కానీ ఇంటలెక్చువల్స్ అలాంటి వాళ్ళు చెప్పలేం. కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా క్రాస్ ఓటింగ్ జరగలేదు. ఖచ్చితంగా 2 ఓట్లు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకు పడ్డాయని చెప్పి మేమైతే భావిస్తున్నాం. అంటే ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంది కదన్నా. ఒకటి ముందు ఏంటంటే కడప పార్లమెంటు ఒకటి, ఆ తర్వాత శాసనసభ ఇట్లా ఉన్నాయి. ఫస్ట్ ఓటేమో కడప పార్లమెంటుకి వేస్తారు, రెండవ ఓటు వచ్చి కడప శాసనసభకి వేస్తారు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే చదువు రానులు ఎంతోమంది కూడా ఏం చేసినారంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయినారు కదా. అదే ఆ కన్ఫ్యూజన్ ఆస్కారమే లేదు. ప్రతి ఒక్కరు కూడా
జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానం ఉన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేశారని చెప్పి. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఓట్లు లేవంటారు. కాంగ్రెస్ పార్టీకి వేసిన వాళ్ళు ఎవరైనా ఉండేవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వేటేసి ఉంటారు. క్రాస్ ఓటింగ్ గురించి నేను మాట్లాడతాను. క్రాస్ ఓటింగ్ జరిగే ఆస్కారమే లేదు. మరి ఆ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేశారని చెప్పి మేమైతే భావిస్తున్నాం. థ్యాంక్ యూ. సో కడప జిల్లాలో ఓటింగ్ శాతం పెరగడానికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాల అమలే ప్రధాన కారణం. ఎందుకంటే మహిళలు కూడా పెద్ద ఎత్తున రాత్రి 10 గంటల వరకు బారులు తీసి నిల్చొని ఓట్లు వేసినంటే ఒక రకంగా ఎన్నికల సమయం పూర్తయ్యే సమయానికి కూడా వారంతా లోపల ఉన్నారు. ఆ లోపల ఉన్నటువంటి తరుణంలో 10 గంటల వరకు కూడా వేచి ఓటేశారంటే అది జగన్పై ఉన్న నమ్మకం. మరోవైపు కడపలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన తర్వాత అల్లర్ల ఘటన, అదేవిధంగా రాళ్ల దాడికి సంబంధించి ప్రధానంగా టీడీపీ అభ్యర్థి తొలుత రాళ్ల దాడికి పాల్పడడంతో, ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల రాళ్ల దాడికి దిగడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ కారు అద్దాలు ధ్వంసం కావడంతో ఒక్కసారిగా పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక దాడులకు దిగారే తప్ప ఉదయం నుంచి కూడా తాము ఎక్కడా కవ్వింపు చర్యలకు పాల్పడలేదు. కేవలం తమ దృష్టి అంతా కూడా ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడం పైనే పెట్టామన్నటువంటి భావన వ్యక్తం చేస్తూనే మరోవైపు గెలుపుపై తనకు ఎలాంటి డోకా లేదు, మెజారిటీ పైనే దృష్టి పెట్టాం. మెజారిటీ 2019 కన్నా ఈసారి అత్యధిక మెజారిటీ కూడా వచ్చే అవకాశాలు లేకపోలేనటువంటి భావన మనతో పాటు ఉన్నటువంటి అంజద్ బాషా గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాసిరాతో కిషోర్, RTV, కడప నుంచి.